Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. దయచేసి ఇదన భాగముగా యెషయా గ్రంథము 33వ అధ్యాయంలో యొక్క భాగాన్ని మనం చూస్తూ వచ్చినట్లయితే, దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ. లోకంలో రెండు ప్రక్రియలు పాపములో జీవిస్తున్నటువంటి దేవుని ఎరగనటువంటి వారి జీవితాల్లో ఈ రెండు ప్రక్రియలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటాయి. మొదటి ప్రక్రియ ఏంటంటే దోచుకొనబడుట, రెండవది ఏంటంటే దోచుకొనుచుండుట. అంటే ఇతరుల చేత మనం దోచుకొనబడుట, ఇతరులు మనల్ని దోచుకొనుట. ఈ రెండు ప్రక్రియలను వివరిస్తూ దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తుంటున్నప్పుడు, నీవు దోచుకొనబడకపోయినను ఇతరులను నీవు దోచుకొనుచుంటున్నావు కదా, అది నీకు శ్రమ అని రాయబడతా వచ్చింది. ప్రియమైనటువంటి వారలారా, లోకంలో మనము ఇతరులను దోచుకుంటా, అంటే వారికి తెలియకుండానే వారిని మోసం చేసి వారి యొద్ద నుండి మరి రహస్యముగా ఆ యొక్క ఆర్థిక విషయాల్లోనేమి కొన్ని విషయాల్లో మనం దోచుకుంటాం. దొరికిన వారికి దొరికినట్లు దోచుకుంటున్నారు అంటుంటారు. అట్లా మోసపూరితంగా దోచుకునేటువంటి వారుగా మనం ఉండకూడదు. ఒకవేళ మనం అలా ఉంటే అది మన జీవితానికి ఎంతో శ్రమను తెచ్చిపెడుతుంది. చాలామంది జీవితాల్లో ఈ రోజుల్లో శ్రమలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం శ్రమల గురించి ఎంతో పరితపిస్తూ ఉంటాం. దేవా, నాకు ఎందుకు ఈ శ్రమ రప్పించావా అంటే ఒక్కొక్క శ్రమకి ఒక్కొక్క కారణం ఉంటుంది. నిన్నెవరు వంచకపోయినను వంచుచుండు నీకు శ్రమ. వంచన చేయకపోయి ఏ ఒక్కరూ మనల్ని వంచన చేయకపోయినప్పటికీ మనం ఇతరులను వంచన చేసి, మనం ఇతరులను మోసం చేసి మోసపూరితంగా దోచుకునేటువంటి అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు అది మన జీవితానికి శ్రమ. నీవు దోచుకొనుట మానిన తర్వాత నీవు దోచుకొనబడెదవు. నీవు వంచుట ముగించిన తర్వాత జనులు నిన్ను వంచెదరు. గమనించారా? మనం ఒకరి దగ్గర వంచనతో మోసముతో దోచుకుంటే మరొక మనుషుడు వచ్చి నిన్ను మళ్ళీ దోచుకునేటట్టుగా నీకు అదే వంచన చేసే విధంగా దేవుడు మనల్ని అనుమతింపజేస్తాడంట ప్రియులారు. అందుకే మన జీవితంలో ఎప్పుడూ కూడా ఈ అనుభవం, ఇట్లాంటి మనస్సు అసలు మనలో ఎప్పుడు ఉండకూడదు. కనుక ప్రియమైన వారలారా, దాని యొక్క పర్యవసానం ఎట్లుంటుందో, దాని యొక్క స్థితి ఎట్లా ఉంటుందో ఇక్కడ సంపూర్ణంగా వివరించడం జరుగుతూ వచ్చింది. మోసాలు చేసి వంచనతో ఏదైనా ఇతరుల యొద్ద నుంచి మనం దోచుకుంటే అది మరలా సమయం వచ్చినప్పుడు మనల్ని దోచుకునేవారు ఏర్పరచబడి మన జీవితంలో అనుభవపూర్వకంగా ఆ శ్రమకు మనం గురవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకనే నీ పొరుగువానిది ఏది నీవు ఆశించకూడదు. దేవుని బిడ్డలైనటువంటి వారు ఇతరులది, పొరుగువారిది అన్యాక్రాంతంగా మోసపూరితంగా ఏది కూడా మనం తీసుకోకూడదు. మనం కష్టపడి ప్రయాసతో దేవుని మహిమ కొరకు మనం జీవించేవారు ఉండాలి. యెహోవా, నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. దేవుని వాక్యంలో మనం చూస్తుంటే దేవుని కొరకు కనిపెట్టుకొని దేవుని కరుణ కొరకు ఎదురు చూస్తూ ఉదయకాలమున వారికి బాహువుగాను మాకు రక్షణాధారముగా ఉండమని దేవుని సన్నిధిలో మొరపెట్టేవారు ఉండాలి. దేవుణ్ణి అడిగేవారు ఉండాలి. దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి.
దేవుడి కరుణ కొరకు ఎదురు చూసేవారు ఉండాలి. ప్రియమైన వార్లారా, రక్షణ ఆధారముగా మాకు ఉండమని దేవుణ్ణి అడగాలి. ప్రియమైన వార్లారా, అందుకే మహాఘోషణను విని జనములు పారిపోవును, నీవు లేచుడుతోనే అన్యజనులు చెదరిపోవుదురు. చీడ పురుగులు కొట్టివేయనట్లు మీ సొమ్ము దోచుబడును, మిడతలు ఎగిరిపోనట్లు శత్రువులు దాని మీద పడుదురు. కనుక దేవుని దగ్గర కనిపెట్టకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవుని కరుణ కొరకు వేడుకొనకుండా, అన్యాక్రాంతంగా మోసపూరితంగా దోచుకునేటువంటి అనుభవం కలిగినటువంటి వారికి దేవుని వాక్యంలో మహాఘోషణ విని జనములు పారిపోవును, నీవు లేచుడు చూతనే అన్ని జనులు చెదిరిపోవుదురు, చీడ పురుగులు కొట్టేసినట్లు మీ సొమ్ము దోచుబడునని రాయబడతా వచ్చింది. చీడ పురుగులు అనే పదాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు మలాకీ గ్రంథంలో రాశాడు, మీ పంట తినేటువంటి పురుగులు నేను వాటిని గద్దించదును అని రాశాడు. కనుక ఈ రోజున మనం పంటను ఎంతసేపటికి సమకూర్చుకునే పనిలో ఉంటాం. మనం ఈ లోకంలో ఏదో ఒక రీతిగా మనకు కావలసిన వాటిని మనం పొందుకోవడానికి, సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇది ఎంతవరకు నీతియుక్తం, ఎంతవరకు యథార్థమైనది అని ఆలోచించలేని జనాంగంగా మనం ఈ లోకంలో ఉండిపోతాం. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, చీడ పురుగులు కొట్టివేయనట్లు మీ సొమ్ము దోచబడును, మిడతలు ఎగిరిపోనట్లు శత్రువులు దాని మీద పడుదురు. మిడతలు వచ్చి మరి చీడ పురుగులు వచ్చి తినేటువంటి అనుభవం మలాకీ గ్రంథంలో రాశాడు. మన దేవుడు మనకిచ్చినటువంటి దానిలో నుంచి, దేవుని మందిరావరణంలోకి మనం ఎప్పుడైతే మన యొక్క దశమ భాగాలు దేవుడు మనకిచ్చిన దాంట్లో నుంచి దేవుడికి ఇవ్వవలసినది ఇవ్వకుండా మనం దొంగిలిడేవారిగా ఉన్నట్లయితే, అంటే ఆత్మీయంగా కొన్నిసార్లు లోకంలో మనం ఇతర మనుషుల దగ్గర మోసపూరితంగా దోచుకొనటం వేరు, దేవుడి దగ్గర కూడా కొన్నిసార్లు దొంగతనం చేస్తూ ఉంటాం. దేవుడి దగ్గర మనం ఎట్లా దొంగలుగా మార్చబడతాం? ఈ జనులు నా యొద్ద దొంగిలిడుచునే ఉన్నారని మలాకీ ప్రవక్త చెప్తూ వచ్చాడు. ఎందుకని దేవుని యొద్ద దొంగిలిడుచున్నారని మలాకీ ప్రవక్త చెప్తూ వచ్చాడంటే, దేవునికి ఇవ్వవలసిన వాటిని దేవునికి సరైన విధానంలో ఇవ్వకపోవటం వల్ల ఆకాశపు వాకిండ్లను విప్పి ధారాళంగా మనకు అనుగ్రహించి పట్టజాలనంత దీవెనలు మన మీద కుమ్మరింపజేసి మనల్ని ఆశీర్వదించిపోవటానికి కారణం ఏంటని చూసినప్పుడు, మన యొక్క పంటను తినే పురుగులను, మిడతలను దేవుడు అనుమతింపజేసి మనకు పంట నష్టం వాటిల్లే విధంగా దేవుడే చేస్తూ వస్తాడు. కొన్ని నష్టాలు వస్తుంటాయి, చాలామందికి తెలియదు. హాస్పిటల్స్లో కొంత డబ్బులు ఖర్చు చేస్తారు, కొన్ని చోట్ల ఆర్థికంగా రావలసినంత లాభం రాకుండా నష్టపోతూ వస్తాము. కొన్ని నష్టాలు అనుకోని రీతిగా, ఊహించని రీతిగా వచ్చి మన కుటుంబంలో నష్టపోతుంటాం. ఈ నష్టాలని మలాకీ ప్రవక్త ఏ రూపంలో చెప్తూ వచ్చాడంటే, చీడ పురుగులు అలాగే మిడతలు తినుట అని చెప్తూ వస్తుంటున్నాడు. ఎప్పుడైతే దేవుని దగ్గర మనం దేవునికి ఇవ్వాల్సినది ఇవ్వకుండా దొంగిలిడతా వస్తామో, అప్పుడు మన జీవితంలో ఏమవుతుందంటే, ఈ చీడ పురుగులు, మిడతలు వచ్చి మనకున్నటువంటి దాన్ని దోచుకునే అనుభవం ఏర్పడుతుంది. కనుక ప్రియమైన వార్లారా, ఆత్మ సంబంధంగా మనం పొరుగువారి వద్ద నుంచి ఏది తీసుకోకూడదు, ఏది ఆశించకూడదు, ఏది మోసపూరితంగా దోచుకోకూడదు. అలాగే దేవుని వద్ద నుంచి కూడా మనం ఏది కూడా దొంగిలించకూడదు. ఏది దేవుని దగ్గర నుంచి దేవునికి ఇవ్వాల్సినది ఇవ్వకుండా మనం దాన్ని దోచుకున్నట్లయితే అక్కడ కూడా మనం నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది మలాకీ ప్రవక్త వివరిస్తూ వచ్చాడు. కనుక ఈ చీడ పురుగులు, మిడతలు, అందుకే దేవుని వాక్యంలో నేను గద్దిస్తాను వాటిని, ఆ పురుగులు, ఆ మిడతలు ఏవి వచ్చి కూడా మీకు నష్టం అనేది వాటిల్లకుండా నేను మిమ్మల్ని కాపాడుతూ వస్తాను, మీ పంటను ఆశీర్వదిస్తానని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. ఎప్పుడు
మనం దేవునికి ఇవ్వవలసిన వాటిని సజావుగా మనం ఇచ్చినప్పుడు. అందుకే దేవుని వాక్యంలో యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించు, న్యాయముతోనూ నీతితోనూ సియోను నింపెను. దేవుడు మహాఘనత నొందినటువంటి దేవుడు, ఆయన ఉన్నత స్థలములో నివసించుచు న్యాయముతో నీతితో సియోనుని ఏం చేస్తుంటున్నాడు? నింపాడంట. అంటే దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు న్యాయంతో కూడుకున్నది, నీతితో కూడుకున్నది. మహాఘనత నొందినటువంటి ఉన్నత స్థలములో ఉన్నటువంటి దేవుడు కనుక మనం ఎల్లప్పుడూ కూడా న్యాయబద్ధంగా నడుస్తుంటున్నామా? అన్ని విషయాల్లో నీతి కొరకు జీవిస్తుంటున్నామా? దైవికంగా దేవుని మహిమార్థమై మనం జీవిస్తుంటున్నామా? అట్టి రీతిగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మనకెప్పుడు కూడా ఆ దోచుకొనబడే అనుభవం మనలో ఏర్పడదు. నిన్నెవ్వరు దోచుకోరు. నీది అనుకున్నది ఏది నష్టం కాకుండా దేవుడు నిన్ను కాచి కాపాడుతా, నీ నీతిని బట్టి, నీ న్యాయ ప్రవర్తన బట్టి, నువ్వు నడుచుకుంటున్న న్యాయమైన విధానాలను బట్టి దేవుడు నిన్ను ఇంకా ఇంకా అభివృద్ధిలో తీసుకొచ్చి ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అలా కాకుండా మోసపూరితంగా దోచుకునే అనుభవం నీలో వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మిడతలను అలాగే మరి చీడ పురుగులను నీ మీదకు అనుమతింపజేసి నీకు ఏదో ఒక రీతిగా నష్టం వాటిల్లే విధంగా దేవుడు ఆ రీతిగా మరి అనుమతించడం జరుగుతూ వస్తుంది. కనుక మన యొక్క వ్యక్తిగత జీవితంలో సియోను అనుభవం మనకు కావాలి. అందుకే సియోనులో ఏముందంటే నీతి ఉంది, అక్కడ న్యాయం ఉంది, చీకటి కాలంలో నియమించబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానమును సమృద్ధియో కలుగును. చూసారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే నీతి న్యాయంగా నడుచుకుంటామో రక్షణ బాహుళ్యాన్ని దేవుడు మనకిస్తాడు. గొప్ప రక్షణ మనకు అనుగ్రహించబడుతుంది. ఆ పరంగా మనం స్థిరపరచబడతాం. తర్వాత బుద్ధి జ్ఞానములు దేవుని యొక్క సొత్తు అయ్యి. మంచి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? కావలసినంత జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని, పైనుండి వచ్చే పరసంబంధమైన జ్ఞానాన్ని దేవునికి ఇస్తాడు సమృద్ధిగా. అందుకే రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయం వారికి ఐశ్వర్యం. మన ఐశ్వర్యం ఏంటండి? దేవుని ఎడల మనం కలిగి ఉన్న భయమే మన యొక్క ఐశ్వర్యం. అందుకే సకల సంపదలు, బుద్ధి జ్ఞానములు అన్నీ కూడా ఆయన వద్ద ఉన్నాయి. నీకు ఎంత మంచి బుద్ధి కావాలంటే అంత మంచి బుద్ధి ఇస్తాడు. దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. పరసంబంధమైన ఆ యొక్క పైనుండి వచ్చే జ్ఞానాన్ని సమృద్ధిగా నీకు ఇస్తాడు. దెయ్యముల జ్ఞానము కాదు, లోకములో లోక జ్ఞానము కాదు. దేవుడు లోక జ్ఞానాన్ని దెయ్యముల జ్ఞానముతో పోల్చి ఉన్నాడు. ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో పోల్చాడు. ప్రకృతి సంబంధమైన జ్ఞానము దెయ్యముల జ్ఞానం ఎంతనో ఉపయోగం లేదు, అది మురికి గుడ్డలతో సమానమైంది. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మనకు చాలా చాలా అవసరం. దేవుడు మనకు మంచి బుద్ధినివ్వాలి. చాలామంది అంటూ ఉంటారు, మాకు మంచి బుద్ధి ప్రసాదించాలి దేవుడు, మాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి, మాకు జ్ఞాన సంపన్నులుగా చేయాలి, మమ్మల్ని బుద్ధిమంతులుగా చేయాలి, మాకు ఐశ్వర్యం కావాలి అని ఎంతోమంది ఆశపడతారు. బుద్ధి జ్ఞానములు, సర్వసంపదలు, అన్ని రకాలైనటువంటి సంపదలు, ఐశ్వర్యం అంతా ఆయనదే. ఎందుకంటే ప్రపంచానికి ఆయన చక్రవర్తి. ప్రపంచంలో ఆయనంత ధనవంతుడు, ఆయనంత ఐశ్వర్యవంతుడు మరొకడు లేడు. ఎందుకంటే భూలోకానికి పరలోకానికి ఈ సర్వసృష్టికి విశ్వమంతటికి ఆయన చక్రవర్తి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయనకు మించిన ఐశ్వర్యవంతుడు ఈ భూమి మీద మరొకళ్ళు ఎవరున్నారు? కనుక ప్రియమైన వారులారా, బుద్ధి జ్ఞానము సంపదలు అన్నీ కూడా ఆయన చేతే మనకు ప్రసాదించబడుతుంటాయి. అయితే ఆయన ఎడల మనం భయం కలిగి జీవించాలి. వారు సూర్యులు బయట రోదనము చేయుచున్నారు, సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చున్నారు. కనుక సూర్యులు రోదనము చేసేవారుగాను, రాయబారులు
ఏడ్చేవారుగా, సమాధాన రాయబారులు అని చెప్పబడుతూ వస్తుంది. సమాధాన రాయబారులు అంటే దేవునితో సమాధాన పడటానికి ఇష్టపడినటువంటి వారు, దేవుని సన్నిధికి వచ్చి రోదనము చేసేటువంటి వారు. రాజమార్గాలు పాడైపోయినాయి, త్రోవను నడుచువారు లేకపోయిరి, అష్షూరు నిబంధన మీరును, పట్టణములను అవమానపరచును, నరులను తృణీకరించను. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని మార్గంలో మనం పాడైపోయిన వారుగాను, త్రోవను నడవకుండా నిబంధనను మీరినటువంటి వారుగాను, దేవుని నామాన్ని అవమానపరిచేవారుగాను, దేవుణ్ణి మనం తృణీకరించేవారుగాను, ఎప్పుడైతే మరి ఆ యొక్క దోచుకొనబడిన అనుభవానికి సరిపోయిన వారికి ఉంటామో అప్పుడు మనం నీ కాలంలో నియమించబడినప్పుడు నీవు స్థిరముగా ఉండాల్సినటువంటి నీవు ఆత్మ సంబంధమైనటువంటి స్థిరత్వంలోకి ఎప్పుడైతే మనం రామో, లోకానుసారంగా మనం స్థిరత్వాన్ని ఎప్పటికీ పొందుకోలేనటువంటి వారు ఉంటాం. దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని ప్రజలారా, మన యొక్క వ్యక్తిగత జీవితంలో అష్షూరు నిబంధన మీరెను అనే మాట చూడండి. మనం దేవుడితో చేసుకున్న నిబంధన కట్టుబడి నీతి న్యాయం కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తూ వస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా చేసి మనల్ని అన్ని విధాలుగా స్థిరత్వంలో తీసుకొస్తా వస్తాడు. దేశము దుఃఖించి క్షీణించుచున్నది, లెబనోను సిగ్గుపడి వాడిపోవచ్చున్నది, షారోను ఎడారి ఆయను, బాషాను కర్మేలు తమ చెట్లు ఆకులను రాల్చుకొనుచున్నవి. చూడండి, దేశము దుఃఖించి క్షీణించున్నది, లెబనోను సిగ్గుపడిపోవచ్చున్నది, షారోను ఎడారైపోయింది, బాషాను కర్మేలు తమ చెట్లు ఆకులను రాల్చుకొనుచున్నవి. లెబనోను పరిస్థితి ఏంటి? సిగ్గుపడే పరిస్థితి. షారోను పరిస్థితి ఏంటి? ఎడారిలాగా మారిపోయింది. బాషాను పరిస్థితి ఏంటి? కర్మేలు తమ చెట్లను రాల్చుకొనుచున్నవి. అంటే తమ చేతులారా తమే నష్టపరుచుకుంటున్నవి. కనుక లెబనోను వలె, షారోను వలె, బాషాను వలె, కర్మేలు వలె మనం ఉంటున్నామా? సియోను వలె మనం ఉంటున్నామండి. సియోను వలె ఉండాలి మనం, దేవుని బిడ్డలారా. అందుకే యెహోవా ఇట్లా అనుకొనుచున్నాడు, ఇప్పుడే లేచేదను, ఇప్పుడే నిన్ను గొప్ప చేసుకునేదను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకునేదను. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు, మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మును దహింపజేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలె నరకబడి అగ్నిలో కాల్చబడిన సువర్ణం వలె అగును. దేవుని వాక్యంలో మనం చూస్తుంటే దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవుడు వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క ఆశ ఏంటంటే, ఇదిగో నిన్ను ఇప్పుడే గొప్ప చేయాలనుకుంటున్నానయ్యా. ఆయనకు ఘనత తెచ్చుకోవాలనుకుంటున్నాడు దేవుడు. ఆయన గొప్ప చేసుకోవాలి, ఆయన నామం గొప్ప చేయాలనుకుంటున్నాడు. అందుకే నన్ను గొప్ప చేసుకునేది, నాకు ఘనత తెచ్చుకునేదినని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అయితే ప్రియమైన వారలారా, మీరును పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు. అంటే పొట్టులాగా, ఒక కొయ్యకాలులాగా ఊపిరి చూస్తే అగ్ని అయినట్లు మిమ్మను దహించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలె నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలె నగును. దేవుని బిడ్డలైనటువంటి వారు ఒక బట్టీలో గాలుతున్నట్టుగా మనం అగ్నిలో, మనకి బట్టీలు ఉంటాయి, ఈ సున్నపు బట్టీలను చూసినప్పుడు అవి ఏం చేస్తారంటే కొన్ని రోజుల పాటు వాటిని కాలుస్తూ ఉంటారు. అలాగా వాటిని కాల్చినట్లుగా కాలుచున్న సున్నపు బట్టీలు ఎట్లా అయితే కాలుతూ ఉంటాయి అట్లా ఉంటుంది నరకాగ్ని. కనుక నరకం అనే అగ్నిలో అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైనటువంటి వేతనకరమైన స్థితికి మనం అప్పగించబడతాం. కనుక ఈ లోకంలో మనం నీతి న్యాయాలు అనుసరించకుండా మన ఇష్టానుసారంగా మనం దోచుకునే అనుభవం కలిగి ఉండి ఇతర మనుషులది ఏదైనా దోచుకున్నట్లయితే, దేవుని వద్ద ఏదైనా దొంగిలీడి దోచుకున్నట్లయితే మన జీవితంలో ఏ విధంగా నష్టపోతామో ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన విధాన్ని బట్టి దేవాతి దేవుని పక్షాన మనం సియోను వలె, సియోనులో నీతి న్యాయాలు ఉన్నాయి కనుక నీలో కూడా
ఆ నీతి న్యాయాలు కలిగి నడుచుకునే అనుభవం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేవుడు మనల్ని సంపదలు, అలాగే లేఖనాలు చూస్తుంటున్నాం, బుద్ధిని, జ్ఞానాన్ని, సంపదని అన్నిటినీ కూడా నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తూ వస్తాడు. అలా కాకుండా ఎప్పుడైతే మనం దోచుకునబడే అనుభవంలో ఉంటామో అప్పుడండి మనం అన్ని విధాలుగా నష్టపోతాం. లెబనోను వలె సిగ్గుపడతాం. షారోను ఎడారిలాగా మారిపోతుంది. బాషాను కర్మేలు వలె మన చెట్లు రాలిపోతాయి, మన యొక్క ఆకులు రాలిపోతాయి. అంటే మనకు ఆయా రీతులుగా చీడ పురుగులను పంపించి, మిడతలను పంపించి మన పంట ఎప్పటికప్పుడు నష్టపోతూ ఉంటుంది. అందుకే చూడండి, కొన్నిసార్లు లోకంలో ఆశీర్వాదం ఏంటంటే దేవుడు మనకిచ్చిన దాన్ని కూడా జాగ్రత్తగా నిలవబెట్టుకోవటం, జాగ్రత్తగా దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా చేయటం, ఎక్కడా నష్టపోకుండా చూసుకోవటం. ఎప్పుడైతే నీతి న్యాయాలు అనుసరిస్తావో దేవుడు నిన్ను స్థిరపరిచి ఏ విషయంలో కూడా నిన్ను నష్టపోకుండా నీకు సంబంధించిన దాన్ని ఏ మిడతలు, ఏ చీడ పురుగులు వచ్చి, ఏ ఆకు రాలిపోవటం కానీ, ప్రకృతి సంబంధం వైపరీత్యాల ద్వారా కానీ, ఇంకొక రీతిగా కానీ ఏది కూడా నీకు నష్టం వాటిల్లకుండా దేవుడు సురక్షితంగా నిన్ను కాపాడుకుంటూ వస్తాడు. కనుక చాలా రకాలుగా మనం ఈ లోకంలో మనం నష్టపోవటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అంటే మనకి రావాల్సింది, మనకు చెందాల్సింది, మనం అనుభవించాల్సింది, మనం పొందుకోవాల్సిన ఘనత, మనకు కావాల్సిన ఐశ్వర్యం, మనకు కావాల్సిన బుద్ధి, మనకు కావాల్సిన జ్ఞానం మనం సమృద్ధిగా అనుభవిస్తుంటే అప్పుడు మనం ఎంతో ఆనందంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే అవి మనకు లేవో, అవి మనం ఏదో ఒక రీతిగా నష్టపోతుంటామో అప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. దానికి కారణం ఏంటని చూస్తూ వచ్చినప్పుడు దేవుని వాక్యంలో మన యొక్క వ్యక్తిగత జీవితంలో నీతి న్యాయాలు లేకపోవటం. ప్రియమైన వారలారా, ఈ అనుభవాలని తెలుసుకున్నటువంటి వారమై ఇక నుంచి నీతి కొరకు బ్రతుకుదాం, న్యాయబద్ధంగా నడుచుకుందాం. దేవుడు మనల్ని అన్ని విధాలుగా ఆశీర్వదించి అభివృద్ధిలో తీసుకొచ్చి మనల్ని స్థిరపరుస్తూ వస్తాడు. అట్టి రీతిగా మనల్ని స్థిరపరచులాగా దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.